కలెక్టర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మా అమృతంగమై నుండి నేరస్తుల సంస్కరణకు సంబంధించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని వివరాలు చూద్దాం. పొలం, ఇల్లు, పరిశ్రమ, చేతి పనులతో ఉపాధి కల్పన అని చక్కని ప్లాను చేశారు కలెక్టర్ గారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారుల కృషి చొరవతో దానికి నవజీవన్ నగర్ అని పేరు పెట్టబడింది. ఆనాటి పోలీసులు, ఐజీ, కలెక్టర్ వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఇళ్ల స్థలాలకు ప్లాట్లు కేటాయించబడ్డాయి. మంచినీళ్లకు పంపు వేయబడింది. పొలాలకు బావులు తవ్వడం ప్రారంభించారు. మాకు తిండి ఎట్లా? పొలాలు దూరం అయినాయి. మాకు ఇక్కడే ఇల్లు ఏర్పాటు చేసి సహాయం అందించండి అని వారు అడిగారు. కలెక్టర్ గారి నిర్మాణాత్మకమైన విధానంలో అంతవరకు అమలు త్వరగానే జరిగింది. కుర్రవాళ్ళు దొంగలైనా రెక్కల కష్టానికి హుషారుగానే వచ్చారు. నవజీవన్ నగర్లో సిరిచాపల అల్లకం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ అప్పటి జిల్లా ట్రైబల్ అధికారి చేయగలిగినంత కృషి చేశారు. శిక్షణ పొందే మాజీ నేరస్తులకు నెలకు 100 రూపాయల స్టైఫండ్ ఏర్పాటు చేయబడింది. మిత్రులు భోజన వసతి చూపినా ఈ రాను పోను ఖర్చుల ఇబ్బందితో మేము తరచూ ఈ గ్రామాలు తిరగలేకపోయేవాళ్ళం. అందుచేత నవజీవన్ నగర్కు ఎక్కువసార్లు వెళ్ళలేకపోవడం చేత అక్కడ ఏం జరిగింది మాకు తెలియలేదు. ప్రత్యక్షంగా మాకు తెలియదు ఆ విషయం. అయితే పోలీసుల కథనం ప్రకారం నవజీవన్ నగర్లో జరిగిన ఒక విషయం పత్రికల్లో వార్తగా ఇలా తెలిసింది. పోలీసుల మెరుపుదాడి జరగడం, కొందరు నేరస్తులను పట్టుకోవడం, కొందరు పారిపోవడం జరిగింది. బండ మీద కొట్టిన కుండ పెంకుల్లా వారు అయ్యారు. మరలా జైళ్ళు, బెయిళ్ళు, శిక్షలు. మళ్ళీ వారి జీవితాలు మామూలు పాత పద్ధతుల్లోకి పోయాయి. ఆ తరువాత నేను నవజీవన్ నగర్కు ఒకసారి వెళ్ళి చూచాను. విరిగిన చేపల మగ్గాలు, సగం అల్లి వదిలేసిన చేపలు, తవ్వబడిన నివాసపు గుడిసెలు. ఆ గుడిసెల్లో ఒక కుక్క పిల్లల్ని ఈని ఉంది. అది మమ్మల్ని చూచి ముందు కోప్పడింది. తరువాత తోక ఊపుతూ స్వాగతం పలికింది. అక్కడ ఏం జరిగిందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం అది. కానీ అది చెప్పలేదు కదా. మరొక వైపు నివాసపు గుడిసె చుట్టూ పెంచిన గోంగూర, తోటకూర మడి, దాని చుట్టూ పేర్చిన రాళ్ళు, అలికి ముగ్గులు పెట్టుకున్న గుడిసె గోడలు, ఇంకో గుడిసెలో 2 భాగాలు చేసి ఒక భాగం వంటగది, రెండో భాగం పడక గది. ఆ గదిలో చాప, ఒక రాయి, అదే దిండు కాబోలు. ఇంటి ముందు శ్రద్ధగా కట్టుకున్న కంచె, మామిడి సపోటా మొక్కలు. మొక్కల కుదుళ్ళు ఎండిపోయి బీటలు వారాయి. మొక్క మాత్రం చిగురు వేసి ఉంది. ఈ 2 దృశ్యాలు చూచాక మొదటి దృశ్యం నాకు నిరాశ, నిస్పృహ, చిరాకు కలిగిస్తే రెండవ దృశ్యం చిన్న ఆశాకిరణాన్ని, రవ్వంత ఆనందాన్ని కలిగించింది నాకు. ఈ 2 భావాలు నాలో పోటీ పడ్డాయి. మా మనసుల్లో మమ్మల్ని జయించాలని చివరకు మా ఆశే నెగ్గింది. కేజే ఈ మధ్య మాకు వ్రాసిన ఉత్తరంలోనే అతని స్థిర జీవితపు సంతోష ఛాయలు కనిపిస్తున్నాయి. అయితే నవజీవన్ నగర్లో కొందరు నేరస్తులు ఎదుర్కొన్న ఆ దుర్భర పరిస్థితులు నాడు వారు తిరిగి పునరావాసం కోరుకున్నప్పటికీ పోలీసుల దాడిలో చిక్కి నేరస్తులుగా మళ్ళీ జైలుకు వెళ్ళడం మమ్మల్ని చాలా కలిచివేశాయి. అంతటి నిస్పృహలోనూ ఏదో ఒక ఆశ ఒక జ్యోతిని వెలిగించింది. ఆ వెలుగులో తిరిగి సంస్కరణ కార్యక్రమాలను దృఢంగా చేపట్టాలని నిర్ణయించుకున్నారు హేమలత. ఆ తరువాత ఏం జరిగిందో మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.